ధనరాజ్కు ఊహించని అదృష్టంగా మారిన జూనియర్. జబర్దస్త్ షోతో క్రేజ్లోకి వచ్చిన కమెడియన్ ధనరాజ్ ఆ తరువాత సినిమాలలో కూడా బాగా బిజీగా మారాడు. అయితే ఆ తర్వాత అతడు హీరో అయిపోదామని ప్రయత్నాలు చేసి ఒక హాస్య సినిమాను తీసి ఆ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోయాడు అన్న వార్తలు వచ్చాయి. దీనితో మళ్ళీ ధనరాజ్ కోలుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అనేక సినిమాలలో నటించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ కమెడియన్ కష్టాలకు ఊహించని అదృష్టం జూనియర్ రూపంలో వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న బిగ్ బాస్ కోసం సెలబ్రిటీల ఎంపిక జోరుగా సాగుతున్న నేపథ్యం తెలిసిందే. మరొక ప్రక్కన ఈ షో షూటింగ్ ప్రారంభం కాకుండానే జూనియర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలను విడుదల చేస్తూ ఈ కార్యక్రమంపై జోష్ను పెంచుతున్నాడు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ధనరాజ్ను బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించగా ఆ షోలో చేయడానికి ధనరాజ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధనరాజ్కు భారీ పారితోషికం కూడా ఇస్తున్నట్లు టాక్. దీనికి సూచనగా ఈ కమెడియన్ ఈ మధ్య ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను 71 రోజుల పాటు ఓ ప్రత్యేక కార్యక్రమానికి వెళుతున్నానని, ఆ తరువాత మళ్ళీ ఫ్రెష్గా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ అన్న కార్యక్రమం పేరు వెల్లడించలేదు, కానీ అది ఆ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటిస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇప్పటికే ఈ షోలో పోసాని, తేజస్విని, మధుశాలిని ఎంపికైన నేపథ్యంలో వారితో పాటు ఈ షోకు ధనరాజ్ ఎంపిక కావడం అతడి అదృష్టం అని అనుకోవాలి.